చేస్తున్నటువంటి మన ముఖ్య అతిథి పాన్ ఇండియా డైరెక్టర్ రాజా సాబ్, మన డైరెక్టర్ సాబ్ మారుతి గారికి వెల్కమ్, హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రం యూనిట్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ అలాగే మీడియా మిత్రులకి కూడా హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. ఎస్జే మూవీస్ బ్యానర్లో మన ముందుకి త్వరలో రాబోతున్న సినిమా బకాసుర రెస్టారెంట్. బకాసుర అంటే అందరికీ ఆల్రెడీ తెలిసిందే, మన నోట్లో ప్రతిరోజు నాంతా ఉంటుంది. ఎవరైతే తిండిపోతులు ఉంటారో లేదంటే నిద్రపోతుంటారో, ఎక్కువగా పని చేయరో, వాళ్ళని బకాసురలా ఉన్నావేంట్రా, బకాసురలా తింటున్నావేంట్రా అని అంటారు. మరి ఈ సినిమా బకాసుర రెస్టారెంట్ అనేది పెట్టడానికి గల రీజన్ ఏంటి అసలు అనేది అందరిలో ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ మార్క్ అనేది పడిందనమాట. సో మనం పోస్టర్ లాంచ్ అయింది రీసెంట్గా, చూసుకుంటే ఆ పోస్టరే కొంచెం డిఫరెంట్గా ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వాటికి బకాసురకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అలా యాడ్ చేశారనమాట. చాలా అంటే చాలా క్యాచీగా ఉంది. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ బకాసుర రెస్టారెంట్ అంటే ఏంటి, ఇందులో ఎలాంటి డిషెస్ ఉండబోతున్నాయి, ఏం మెనూ ఉంటుంది అనేది ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ అనేది పెంచిందనమాట. ఫస్ట్ లుక్కే ఇంత అద్భుతంగా ఉంటే మరి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసి ఈ రెస్టారెంట్కి ప్రతి ఒక్క కస్టమర్స్ క్యూ కడతారు, ఇది మాత్రం నిజం. ముందుగా మాట్లాడుకుంటే సినిమాలో ముఖ్య అంటే మన ప్రవీణ్ గారు గురించి మాట్లాడాలంటే ఆయన స్టార్టింగ్ కొత్త బంగారు లోకం సినిమాతో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్లాంగ్లో ఒక కమిడియన్గా స్టార్ట్ చేసిన ఆయన జర్నీని ప్రేమ కథ చిత్రంతో స్టార్ కమిడియన్గా మారారు. అండ్ అలాగే మారుతి గారి కాంబోలో చాలా మూవీస్ చేశారు. వాళ్ళిద్దరి బాండింగ్ ప్రేమ కథ చిత్రంతో స్టార్ట్ అయింది. ఇప్పటికీ వాళ్ళ బాండింగ్ చూడొచ్చు, పక్కపక్కనే కూర్చున్నారు ఈరోజు. ఓకే, ఎనీవేస్ మరి ఈ డిష్ని ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. మరి ప్రవీణ్ గారు సార్, మీరు అందరినీ నవ్విస్తున్నారు, మీరు కూడా నవ్వుతున్నారు. ఓకే, సో ప్రవీణ్ గారు అందరిని నవ్విస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో ఆయన ఏడిపిస్తారు, నవ్విస్తారు, అలాగే ఏడిపిస్తూ బయటికి పంపిస్తారు అనమాట అందరినీ. అంత ఆకట్టుకునేలాగా ఉంటుంది ఈ కథనం అంతా. సో ఒక చిన్న స్టోరీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, బకాసుర రెస్టారెంట్ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారనమాట ఇందులో ప్రవీణ్ గారు. అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకొని బకాసుర రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. మరి ఇందులో ఆయన పడ్డ కష్టం ఏంటి, ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి, ఇందులో ఎంతమంది పాత్రికేయులు ఉన్నారు, వీళ్ళ కష్టం ఏంటి అనేది ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చూడొచ్చు అనమాట. ఎన్నో సినిమాలు వచ్చాయి రెస్టారెంట్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, కానీ ఇది ఒక ప్రేక్షకులు వాళ్ళకి ఎలాంటి డిష్ని మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఆస్వాదిస్తారు ఈ సినిమాలో అనేది మన ముందుకి డైరెక్టర్ ఎస్జే శివ గారు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి ఆయన డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు శివ గారు. విరూపాక్ష లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీలో ఆయన పనిచేశారనమాట. మరి ఫర్ ద ఫస్ట్ టైం బకాసుర రెస్టారెంట్ అనే సినిమాతో మన అందరికీ మంచి రుచిని అందించడానికి, అండ్ ఆడియన్స్ని కస్టమర్స్ అంటున్నాను, మన కస్టమర్స్ అందరికీ వాళ్ళకి తగ్గ రుచులు, మసాలాలు యాడ్ చేసి, ఇంగ్రీడియంట్స్ ఎన్నో యాడ్ చేసి వాళ్ళ రెస్టారెంట్కి పిలిపించుకుంటున్నారనమాట త్వరలో. అలాంటి ఒక సినిమా. అండ్ అలాగే ఈ సినిమాకి నిర్మాతలుగా వహించింది జనార్దన్ ఆచారి గారు, అండ్ అలాగే లక్ష్మయ్య ఆచారి గారు నిర్మాతలుగా వహించారు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా రమ్యప్రియ గారు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. రమ్యప్రియ గారు, ఆవిడ కూడా తన పాత్రతో అందరినీ మెప్పించారు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది రివీల్ చేయను, జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తాను అంతే. వైవహర్ష గారి గురించి మాట్లాడుకుందాం. వైవహర్ష గారు ఫ్రాన్స్కి వెళ్ళి ఎప్పుడొచ్చారండి? ఓకే, సో ఆయన కామెడీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాత్రతో మన ముందుకి రాబోతున్నారు, మనందరినీ పలకరించడానికి. ఇంట్రెస్టింగ్ అన్నాననేసి కొంచెం ఆలోచించండి ఎందుకన్నానో. ఈ పోస్టర్లో ఆయనను చూస్తే ఏదో బకాసురలానే ఆయన కనిపిస్తున్నారు మనందరికీ. కొంచెం ఆలోచించండి, ఏమో బకాసుర ఆయనే అవ్వచ్చు ఈ సినిమాలో. ఏమంటారు వైవహర్ష గారు?
ఏదో నేను గెస్ట్ చేస్తున్నానండి, నిజమో కాదో నాకు తెలీదు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. మరి మొత్తానికి ప్రేక్షకులందరినీ ఒక మంచి డిష్, యమ్మీగా ఉండబోయే ఒక డిష్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మన శివ గారు ఈ సినిమాతో. అండ్ అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా ప్రవీణ్ గారు, వైవా హర్ష గారు, షైనింగ్ ఫనీ గారు, అండ్ బంచిక్ బంటి, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, జబర్దస్త్ అప్పారావు గారు, వివేక్ దండు గారు, కృష్ణ భగవాన్ గారు, అండ్ కేజీఎఫ్ గరుడ గారి గురించి చెప్పాలండి. కేజీఎఫ్ గరుడ రామ్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రని ఆయన పోషించారనమాట. ఒక టర్నింగ్ పాయింట్కి తీసుకెళ్లారు ఈ సినిమాకి. సో కేజీఎఫ్ గరుడ రామ్ గారు కూడా చాలా మంచి పాత్రని ఇందులో పోషించారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ డెడికేషన్తో ఈ సినిమాని మన ముందుకి తీసుకురాబోతున్నారు. త్వరలోనే, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. సో బకాసుర రెస్టారెంట్ మనందరికీ ఒక విందు భోజనం లాంటిది ఈ సినిమా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ని కూడా ఆస్వాదించేద్దామా? రైట్. సో మరి మన లెజెండ్ డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్ రాజా సాబ్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ని రిలీజ్ చేద్దాము, లాంచ్ చేపిద్దాము. ట్రైలర్ లాంచ్ బకాసుర ట్రైలర్ లాంచ్ నేను చెప్పను. ఎందుకు సార్? అంటే ఏమనాలో కూడా చెప్పేస్తే ఎట్లాగా. అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ యాంకరింగ్ కాకుండా స్పీచ్ కూడా ఇచ్చారు మీరు, నిజంగా. అంటే అవన్నీ వీళ్ళందరూ మాట్లాడదాం అనుకున్నవన్నీ మీరే చెప్పేశారు. వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు ఇలాగే 4 కాలాల పాటు 4 స్పీచ్లు ఇచ్చారంటే 5వ ఫంక్షన్లో కనపడరు. అందుకని ఎక్కువ స్పీచ్లు ఇవ్వద్దండి. అందరి గురించి చెప్పారండి, మంచిదే. నేను చెప్పేది ఏంటంటే కథ అంత ఎక్కువ చెప్పేశారనుకో వీళ్ళు మాట్లాడడానికి ఉండదు. వచ్చింది ఆ కంటెంట్ కోసమే కదా, అందుకని జస్ట్ ఏదో సరదాగా చెప్పాను. ఎనివే బాగా మాట్లాడారు. అలా చెప్పకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారని మళ్ళీ అంటున్నాను నేను. సార్ ఇందులో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్, ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు సార్. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ది లాక్ చేయమంటారా, తర్వాత చెప్పింది లాక్ చేయమంటారా? టీజర్ లాంచ్ అనేది లాంచ్ చేయండి. రైట్. ట్రైలర్ ఎలా అనిపించింది చెప్పండి. అందరికీ ఇది ఒక హారర్ కామెడీలా కాకుండా హంగర్ కామెడీలా అనిపించిందా లేదా చెప్పండి. ఒక మైక్ పాస్ చేయండి ఒకసారి, ఆడియన్స్ని అడుగుదాము. ఎవరు సరే, ఒక పని చేద్దాము. ప్రవీణ్ గారు, మీరే ఈ సినిమాకి లీడ్ కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్. లైక్ మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మైక్ ఇట్ ఇచ్చేసేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకు డ్రై ఫిష్ ఇష్టం, ఉప్పు చేప ఇష్టం. ఉప్పు చేప అంటే ఇష్టమా? ఎప్పుడైనా ఎవరిదైనా చిన్నప్పుడు మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరిదైనా టిఫిన్ బాక్స్ కొట్టేసి లేదండి, అలాంటివి ఎప్పుడు చేయలేదా? నేనే తినేవాడిని. అవసరం రాలేదు. ఓకే. సో రెస్టారెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఫేవరెట్ పర్సన్తో మీరు రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫుడ్ ఏంటి అది చెప్పండి కనీసం. అంటే ఒకసారి 2 సార్లు అప్పుడప్పుడు వెళ్తే చెప్పొచ్చు, అదే పని మీద. సరే, మారుతి గారే పక్కన ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి తిన్న ఫస్ట్ రెస్టారెంట్ ఏంటి మీరు కలిసి వెళ్ళిన? కలిసి రెస్టారెంట్ కాదు కానీ చెట్లు అది చాలాసార్లు తిన్నాం. ఆయనకి ఇష్టమైనది అయితే కొంచెం క్రాబ్ ఇష్టం, ఆయనకి ప్రాపర్గా ఉండదు. ఓకే. సో మీరు చెప్పండి సార్ మీ ఫేవరెట్ ఫుడ్, ఎందుకంటే మనం ఈరోజు బకాసుర రెస్టారెంట్లో ఉన్నాం కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడదాం. మీరు గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే వాళ్ళు పెట్టేశారు, వెళ్ళిపోవచ్చు మన పైకి. కాదు కాదు, మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేద్దామని అనుకుంటే ఆ పని అయిపోయిందని చెప్తున్నా. ఎందుకంటే అయ్యో నేను పైకే వస్తానండి, మీరు ఎందుకు కిందకి దిగటం? నేనే పైకి వస్తాను. సరే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి చాలు. నా ఫేవరెట్ ఫుడ్ అంటే ఇప్పుడు పెడతారా? పెడతాం. ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కిన వెంటనే మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో చెప్తే నేను ఇప్పుడే మీకు పెడతాను. ఏది ఆర్డర్ పెడతారా లేకపోతే? ఆర్డర్ కాదు, ఆల్రెడీ అంటే ఒక 10 తెప్పించాము మేము మా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి, అందులో ఏదో ఒకటి మీ ఫేవరెట్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. మీరు చెప్తే 11 చెప్పాలంటే అదే పేరు చెప్పండి సార్. ఫేవరెట్ ఫుడ్ అంటే ఉలవచారు బిర్యానీ తింటా.
ఉలవచారు బిర్యానీ. అది లేదు కదా, అది మన మెనూలో అది లేదు సార్. మెనూలో లేదు కదా, ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లో లేదు, మీరు తెచ్చిన దాంట్లో. అంటే ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఇప్పుడు నేను తెచ్చిన రెస్టారెంట్ నుంచి అయితే ఏది ఉంటే అది తినేయడమే. అలా తిన్నా కదా నేను. ఫేవరెట్ అడిగి మీరు ఏది పెడితే అలా తింటానంటే ఎలా తింటాను? అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మిమ్మల్ని ముందుగా అడగాల్సిందనమాట. కాదు, మీరు ఫస్ట్ చెప్పాల్సింది మా దగ్గర ఇవి ఉన్నాయండి, దాంట్లో మీకు ఏది ఇష్టం అని. మెనూ కార్డ్ ఇవ్వాలి కదా. బకాసుర రెస్టారెంట్కి వచ్చినప్పుడు మా మెనూ ఇదే అని ఇవ్వాలి. అది ఇక్కడ ఇవ్వం సార్, మేము థియేటర్లో ఇస్తాము. అలాంటప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడగకూడదు. ఎందుకో సార్ నన్ను బాగా పరేషాన్ చేసేస్తున్నారు మీరు. ఓకే, సో మీరు చెప్పండి హర్ష గారు, మీ ఫేవరెట్ ఫుడ్. ప్రాన్స్. వాళ్ళు చెప్తున్నారు కదా. మీ ఫేవరెట్ ఫుడ్ కూడా వాళ్ళు చెప్పేస్తే ఎట్లా సార్? మీకంటూ ఒకటి ఉంటుంది కదా. నేను పీపుల్స్ మనిషినండి, వాళ్ళు ఏం ఫేవరెట్ అయితే నాకు అదే ఫేవరెట్. అది మీరే చెప్తారు కదా ఫ్రాన్స్ అని. అది సినిమాలో, బయట కూడా అదేనండి. సరే, మీరు మీ ఫేవరెట్ మనిషితో ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళారు కదా, వెళ్ళి ఏం తిన్నారు? నేను యాక్చువల్లీ ప్రవీణ్ అన్న బాగా వండుతారండి, హీస్ ఎ గుడ్ షెఫ్. ఆయన వండింది చాలా ఇష్టం నాకు. సరే, ఇటు ఇచ్చేయండి. ఎనీవేస్, ఒక చిన్న అనౌన్స్మెంట్, అదేంటంటే అందరికీ కూడా థియేటర్స్కి వెళ్ళినప్పుడు బకాసుర రెస్టారెంట్ మూవీకి సంబంధించి ఎవరైతే ఈ స్టోరీని కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుందన్నమాట, బంపర్ ప్రైజ్. అదేంటో రివీల్ చేయం అప్పుడే. రైట్, సో ఇప్పటి వరకు మనం ట్రైలర్ చూసాం. ఇంత మంచి మెనూని మన ముందుకు తీసుకొచ్చారు. మరి మెనూ చూసిన తర్వాత డిషెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలంటే ఇంకా వెయిట్ చేయాలి మనం. కాబట్టి సో ముందుగా ఈ సినిమా గురించి ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్, ఇందాక నేను మాట ఇచ్చినట్టే మా కాన్సెప్ట్తో ముందుకు వచ్చేసాను. అందరి ఫేవరెట్ కాకుండా నా ఫేవరెట్ KFC బకెట్తో వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఫన్ బకెట్ ఫనీ గారితో స్టార్ట్ చేద్దాము. సో ఈ KFC బకెట్లో ఉన్న KFC చికెన్ ముక్క తినుకుంటూ మీరు మాట్లాడాలి. మీ రెస్టారెంట్లో ఏమేమి ఉండబోతున్నాయి మెనూలో చెప్పాలి ఇప్పుడు మాకు. అంటే ఏం తినకుండా చెప్తే ప్రాబ్లం ఉందా? లేదు, తినాలి. మా రెస్టారెంట్కి వచ్చి అలా ఎలా వెళ్ళిపోతారండి? లేదు, నేను తినాల్సిందంతా తినేసి ఆల్రెడీ. సినిమా చూసిన తర్వాత జనాలకు పెట్టడం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. జనాలు కడుపు నిండా తినడానికి మాది మంచి హోటల్, అందరూ వచ్చి భోంచేసి వెళ్ళండి. అంటే నేను కూడా స్పీచ్ ఏమన్నా ఇవ్వాలా? ఓహో, ఇందాక సార్ చెప్పినట్టు అందరి గురించి నేను మాట్లాడేశాను అన్నట్టు. మీరు మొత్తం మ్యాటర్ మొత్తం చెప్పేసిన తర్వాత ఇంక మేమేం చెప్తాం? పర్లేదు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. లేదు, చెప్పేసా కదా, మాది మంచి హోటల్, భోజనం చేయడానికి అందరు థియేటర్కి రండి. సరే, ఇప్పుడు మీరు తింటూ మాట్లాడండి. లేదు, నేను వెజిటేరియన్. సరే, ఓకే. మీ రెస్టారెంట్లో ఉన్న మెనూ గురించి మాట్లాడండి. సో బకాసుర రెస్టారెంట్ అనే సినిమా అంతా మనకి నాన్ వెజ్ కనిపిస్తుంది పోస్టర్ మీద, కానీ సినిమా మాత్రం పప్పు ఆవకాయ నెయ్యి కలుపుకుందంటే అంత కమ్మగా ఉంటుందో సినిమా అంత బాగుంటుంది. అండ్ సార్, మారుతి సార్, థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సార్ది ప్రేమ కథ చిత్రం భలే భలే మగడవై ఇప్పుడు వస్తున్న రాజాసాబ్, వీటిలన్నిటికన్నా ముందు సార్ ఈ రోజుల్లోనే ఫస్ట్ మూవీ తీశారు. ఒక 50 లక్షల్లో తీసి 10 కోట్ల పైన గ్రాస్ కొట్టింది. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్స్. థ్యాంక్ యూ. మారుతి సార్కి నేను చెప్తాను, కొంచెం ఇంట్రో ఇస్తాను మారుతి సార్ గురించి. ఈ రోజుల్లో నుంచి స్టార్ట్ చేస్తే రాజా సాబ్ వరకు
ఆయన తీసిన సినిమాలన్నీ అందరినీ మెప్పించాయి. బ్లాక్ బస్టర్ హిట్టే ఆయన సినిమా తీస్తే. సార్ మీ గురించే మాట్లాడుతున్నాను సార్ నేను. ఇవాళ మీరు బయలుదేరిన వేళ విశేషం మీకేం కలిసి రాట్లా. పాపం ఆవిడ తీసుకొస్తుంటే ఎవరో ఒకళ్ళేమో వెజ్ అండ్ నాన్ వెజ్. మేడం సార్కి ఏదో పని ఉందంట, మన కాన్సెప్ట్ మనం సార్ మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేసేద్దాం. డెఫినెట్లీ. బెటర్ అది. ఓకే, సో ప్రవీణ్ గారు మీరు మాట్లాడండి అయితే. అందరికీ నమస్కారం అండి. సార్ అందరికీ నమస్కారం. బకాసుర రెస్టారెంట్ తొందరలో మీ ముందుకు వస్తుంది. ఇవాళ టేజర్ లాంచ్ చేసాం. ఆ టేజర్ మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. పిలిచిన వెంటనే వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. అలాగే ఆయన ఇచ్చిన ప్రేమ కథా చిత్రం కెరీర్ సెట్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది మాకు. ఆ సినిమా 2013లో ఎంత సూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఆయన చేతుల మీద మళ్ళీ ఆ బకాసుర రెస్టారెంట్ రిలీజ్ అవ్వడం, ట్రైలర్ రిలీజ్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. లేకపోతే ఈ సినిమా గురించి సార్ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. సార్ మీ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎక్కువ మాట్లాడా కదా. ఎనీవే, బకాసుర రెస్టారెంట్ ముందు అసలు ఫస్ట్ సినిమాకి ఎలాంటి సినిమా తీస్తున్నాం అదంతా పక్కన పెడితే సినిమాకి టైటిల్ పెట్టుకోగలగడం రావాలి. అక్కడే డైరెక్టర్ మార్క్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి టైటిల్ పెట్టుకోవడం రాదు. అంటే చాలా మంచి కథ ఇది అని అనుకుంటారు, కానీ టైటిల్ పెట్టుకోగలిగారు అని అంటే సినిమా కూడా బాగానే తీసినట్టు అని అనుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది. మేము ఇంత బాగా ఉంటుంది అని ఒక ఇన్విటేషన్ లాగా టైటిల్ ఉపయోగపడుతుంది. అలాంటి ఒక మంచి టైటిల్ బకాసుర రెస్టారెంట్ అని పెట్టారనుకుంటున్నాను నేను. అంటే చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంది దాంట్లో. అట్లాగే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రవీణ్ హీరో అయితే చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను మంచి ఆర్టిస్ట్ మెటీరియల్ ఉన్న తను. చాలామంది యాక్చువల్గా ఏంటంటే చాలా కమెడియన్స్ చాలామంది హీరోలుగా వచ్చారు, కానీ ప్రవీణ్కి చాలా టైం పట్టింది దీనికి రావడం కోసం. బట్ డెఫినెట్గా ప్రవీణ్కి ఈ దెయ్యం కలిసి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమ కథా చిత్రం దగ్గర నుంచి కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఆల్మోస్ట్ అందరికీ దెయ్యం ఎక్కడో చోట న్యాయం చేస్తానే వచ్చింది. అట్లాగే ఈ సినిమాలో కూడా ఈ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా టీం అందరికీ మంచి జరుగుతుందని, పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా చేతుల ద్వారా ఈ సినిమాని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక చిన్న కోరిక మాకు యాజ్ ఎ ఫ్యాన్గా. సో మీరేం అప్డేట్ ఇవ్వలేదు సార్ రాజా సాబ్ గురించి. మేమందరం వెయిట్ చేస్తున్నాము. ఏదైనా చిన్న మెనూలో నేను ఇస్తానని అడిగారా మీరు? ఇస్తాను. నేను ఏదైతే ఫుడ్ తీసుకొస్తానన్నానో అలా తీసుకొచ్చాను. మీరు ఒక చిన్న అప్డేట్ ఇస్తే మీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. యాజ్ అ ఫ్యాన్గా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇస్తానండి, డెఫినెట్గా ఇస్తాను. తమ్ముడుదా సినిమాలో బకాసురుడు మా వైవాహర్ష అంట. దీని గురించి పొగట్టం మానేసి ఎంత మర్చిపోయాను. నిజంగా తిను ఈ మధ్య ఎంత అద్భుతమైన కామెడీ పండిస్తున్నాడంటే నేను చెప్పక్కర్లే. ప్రత్యేకంగా అందరూ ఇన్స్టా రీల్స్ కానీ అన్నీ చూస్తున్నారు. మా 3 రోజెస్లో కూడా చాలా మంచి రోల్ ప్లే చేశాడు అద్భుతంగా. ఈ ఫ్రాన్స్ అనేది ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది.
అంత బాగా ఫన్ చేస్తున్నాడు. ఇలాంటి తెలుగు కమెడియన్స్ అందరూ చేసే ఈ గొప్ప సినిమాని యాక్చువల్గా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, యాక్టర్స్, యాక్టర్, ప్రతి ఒక్కరు. పిఆర్ఓ గారు. రైట్, సో ఈ సినిమాలో హీరోయిన్గా చేసినటువంటి రమ్యప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ గెస్ట్గా వచ్చిన మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. సో మా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్లీ నాకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్. థ్యాంక్ యూ శివ గారు. అండ్ యా, నా అదర్ కో యాక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సూన్ మా మూవీ థియేటర్స్లో వస్తుంది. అందరూ థియేటర్స్లోనే చూడండి. పైరసీని అసలు ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. రైట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ట్రైలర్ గురించి మాట్లాడండి సార్. రైట్, సో ఈ సినిమాకి ఫస్ట్ టైం నిర్మాతగా మన ముందుకు పలకరించడానికి వస్తున్నటువంటి జనార్దన్ ఆచారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బకాసుర రెస్టారెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చిన మారుతి గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మెయిన్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే శివ డైరెక్టర్ గారు ఒక లైన్ చెప్పాడు రోజు, చాలా బాగా నచ్చింది. అలా అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆర్టిస్ట్ సెలక్షన్కి వచ్చినప్పుడు నాకు హీరోగా ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలా ఉండాలి అని చాలా నీట్గా జెన్యూన్గా చెప్పాడు. అప్పుడే మేము ప్రవీణ్ అన్న గారిని సంప్రదించడం జరిగింది. ప్రవీణ్ అన్న గారు కూడా చాలా బాగా స్పందించి ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. అలాగే మన మిగతా కో ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్గా అమర్ కానీ మన వివేక్ దండు గారు కూడా చాలా బాగా చేశారు. రామ్ పటాస్ మరియు జయకృష్ణ అయితే అదరగొట్టేశారు వాళ్ళ కామెడీతో. అలాగే ఇందులో బకాసురుడిగా ఎవరిని తీసుకోవాలనుకుంటున్నప్పుడు హర్ష గారిని సంప్రదించడం జరిగింది. ఆయన చాలా విన్న వెంటనే చాలా మంచి రివ్యూ ఇచ్చారు. మీరు చాలా మంచి సినిమా చేస్తున్నారు, నేను ఖచ్చితంగా ఈ సినిమాలో చేస్తానని చెప్పేసి చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాలో శివ క్యారెక్టర్ చెప్తూ ఒక మంచి టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్ అన్నట్టుగా ఎవరిని చేద్దాం అన్నప్పుడు గరుడారామ్ గారు గురించి శివ చెప్పాడు. బట్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఒప్పుకుంటారా లేదా అని అనుకున్నాము, కానీ చాలా చాలా కోఆపరేట్ చేశారు. ప్రతిసారి బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ చెప్పినవన్నీ ఆయన చేయడం, అందుకే గరుడారామ్ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రామ్ పటాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. శివన్న, జెన్నీ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రవీణ్ అన్న, నేను కొత్త బంగారులో ఒక సినిమా 7th క్లాస్లో ఉన్నప్పుడు నైట్ హాస్టల్లో ఉండే, అక్కడి నుంచి గోడ దూకిపోయి సినిమా చూసా. అన్నకు బాగా తెలుసు. అన్నని ప్రతిసారి అదే డౌట్ అడిగేటోని, అన్న నువ్వు టమాటాలు అది క్రియేట్ చేశారన్న సినిమాలో స్క్రిప్ట్లో ఉందా అని. సో నా అల్లరి ఇట్నే క్వశ్చన్స్ అడిగేటోని నేను. నన్ను అందరు భరించారు. థ్యాంక్ యూ అండి. ఎక్కడో పల్లెటూరు నుంచి సినిమా అవకాశాల కోసం తిరిగి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తాను అర్చనలాగే మెల్లిమెల్లిగా పుష్ప సినిమాలో చేశాను నేను. అక్కడి నుంచి నన్ను జెన్నీ అన్న, శివన్న సెలెక్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అన్న ఎక్కడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే షూటింగ్లో నాకు తెలియదు, ఎలా నడుచుకోలేమో, ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ అన్న.
జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ అందరికీ, దిస్ ఇస్ జయకృష్ణ. థ్యాంక్స్ అన్న, నాకు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు. అన్న థ్యాంక్స్ అన్న. ప్రవీణ్ అందరికీ థ్యాంక్స్. అంటే ఈ మూవీలో మీతో వర్క్ చేసినందుకు ఏమైందన్న, ఈ మూవీలో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న ప్రవీణ్ అన్న, మీతో వర్క్ చేసినందుకు. అన్న హర్ష అన్న థ్యాంక్స్ అన్న. సార్ థ్యాంక్స్ సార్. లేదన్న. సో మా ట్రైలర్ అయితే చూసారు కదా, మీకు అందరు నచ్చదని అనుకుంటున్నా. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎస్జే బ్యానర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మరియు శివ గారికి థ్యాంక్ యూ. శివ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. ఒక మంచి పాత్ర ఇచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ విత్ ప్రవీణ్ సార్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ వచ్చి థియేటర్లో చూడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్. డైరెక్టర్ గారు ఎస్జే శివ గారు, మరి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసాం కదా, మరి ఆయన రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. మెనూ గురించి చెప్పండి సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బకాసుర రెస్టారెంట్ యాక్చువల్గా ప్రవీణ్ అన్న ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను లాంచ్ చేసింది కొత్త బంగారు లోకం. ఆ లాంచ్ వల్ల అన్నకి ఎంత కెరీర్ యూజ్ అయిందో అలాంటి ప్రవీణ్ అన్న గారిని మేము బకాసుర రెస్టారెంట్ ద్వారా హీరోగా లాంచ్ చేయబోతున్నాము. అది ఆయనకి ఎంత బిగ్ సక్సెస్ ఇచ్చిందో ఇది కూడా హీరోగా అన్నకు అంత పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఒక కుటుంబం వచ్చి సంతోషంగా సినిమా చూడదగ్గ సినిమాగా ఇది ఉంటుంది. ప్రవీణ్ అన్న గారు ఎంత మెయిన్ రోలో అంతే విధంగా టైటిల్కి ఒక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ అలాంటి వెయిటెడ్ క్యారెక్టర్ని మన హర్షన్న చాలా బాగా మెయింటైన్ చేయగలడు అనేసి అన్నను కలిశాను, చెప్పాడు. ఫస్ట్ స్టోరీ చెప్పాను, చెప్పగానే ఓకే గురు చేసేస్తున్నాం, ఒకటే వర్డ్లో చెప్పేశాడు. చాలా హ్యాపీగా అయ్యాం. ఇలాంటి స్టోరీని లీడ్ తిప్పడానికి ఇంకొక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చూస్తేనే మనం స్టన్ అయిపోవాలి. అలాంటి క్యారెక్టర్ గురించి గరుడారామ్ గారిని సంప్రదించడం జరిగింది. సార్ అనగానే నాకు చాలా నచ్చేసింది, నేను వచ్చేస్తాను, ఫస్ట్ మనం లుక్ టెస్ట్ చేసుకుందామని కూడా నాకు సపోర్ట్ చేశాడు. లుక్ టెస్ట్లో సపోర్ట్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ని నేను ఇంకా మంచిగా డిజైన్ చేసుకొని ఇంకా అద్భుతంగా తీయడం జరిగింది. ఈ సినిమా తీయడానికి డైరెక్టర్గా నేనెంత కష్టపడ్డానో నాతో పాటు నా టెక్నీషియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా గారికి. ఈ సినిమాకి తను పాటల ద్వారా ప్రాణం పోశారు. ఆ పాటలు భవిష్యత్తులో అందరినీ తప్పకుండా అలరింపజేస్తాయి. నెక్స్ట్ ఈ సినిమాకి రంగులు దిద్దింది డిఓపి గారు, చాలా అద్భుతమైన కెమెరామెన్. తన వరకు కూడా మాకు ఎంతో కలిసి వచ్చింది. ఇవన్నీ ఎన్ని కలిసి వచ్చినా ఈ సినిమాకి కావాల్సింది ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు మా అన్ననే ఇచ్చాడు, జనార్దన్ ఆచారి గారు. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి అందరికీ బకాసుర రెస్టారెంట్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రైట్. సో మన మీడియా మిత్రులకి ఇంకా మన ఆడియన్స్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎస్జే శివ గారు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ జనార్దన్ గారు వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అనమాట. సో సినిమాపై ఉన్న ప్యాషన్తో డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ కూడా ఇద్దరు అన్నతమ్ముళ్ళు వహించడం ఈ సినిమాకి చాలా గర్వంగా అనిపిస్తుంది. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. ఎస్, వైవా హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు కేఎఫ్సీ తెప్పియాలా? మీరు దాచేశారు కదా అలాగ పక్క. ఓకే, ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను ముందు ఎన్నోసార్లు చెప్పాను, ఇక ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ ఏం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా దాన్ని ఫస్ట్ మీడియం మీరే, ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. మీకు చాలా ఈవెంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాటన్నిటిలో ఓపిక్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో బకాసుర రెస్టారెంట్ నిజంగా రెస్టారెంట్ అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ జెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్స్, ఎందుకంటే డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసినందుకు. అందులో హెడ్ షెఫ్ అయిన శివ గారికి రెండో థ్యాంక్స్, ఎందుకంటే మంచి మంచి రెసిపీలు అందులో వేసి వండినందుకు. అండ్ మెయిన్ మేనేజర్ ప్రవీణ్ అన్న, ఆయన గురించి లాస్ట్లో మాట్లాడతా.
ఒక మేనేజర్ బాగుంటేనే ఎప్పుడన్నా ఒక హోటల్ బిజినెస్ బాగుంటుంది. మిగిలిన స్టాఫ్ రామ్ కానీ, జయకృష్ణ కానీ, వివేక్ బ్రో కానీ, లేకపోతే రమ్య గారు, అందరికీ కూడా ఇది ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. ఈవెన్ ఫర్ ఫనీది కూడా చాలా లెందీ క్యారెక్టర్ ఇందులో. సో ఫైన్ అంటే ఆల్ ఆస్పెక్ట్స్, ఇది ఒక చిన్న సినిమా కాదు, ఏదో ఫస్ట్ టైమర్స్ తీస్తున్నట్టు చేయలేదు. ప్రతి ఆస్పెక్ట్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ప్రొడ్యూస్ చేసిన సినిమా. ప్రతి క్రాఫ్ట్ అన్నిట్లో మా డిఓపి బాల సరస్వతి గారు, ఆయన ఇక్కడి నుంచి పంజాగుట్ట వెళ్ళిపోతాడు మైక్ అంటే, మొహమాటం అనమాట. సో ఆయన కూడా మీరు విజువల్స్ ఆల్రెడీ చూశారు కదా, సమ్ అమేజింగ్ విజువల్స్. ఇలా ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఫినిష్తో వర్క్ చేశారు. అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్ని నిజంగా ఇందాక మా డైరెక్టర్ అన్నట్టు హోల్ ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఈ జానర్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ జానర్ హారర్ కామెడీ అనేది. సో ఎస్, ఫైనలీ కమింగ్ టు ద మెయిన్ మేనేజర్ ఆఫ్ ద హోటల్ అన్నారండి, హీరో ప్రవీణ్ అన్న. ఇలా మీ అందరికీ ఈ సినిమా ద్వారా హీరో ఏమో, మా బ్యాచ్కి ఎప్పుడో హీరో, సినిమాల్లోకి రాకముందే హీరో. సో అలాంటిది ఫైనల్గా ఇప్పుడు ఒక సినిమా ఆయన లీడ్గా చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ హారర్ కామెడీ అనేది అన్న గ్రౌండ్, అన్న ప్లే గ్రౌండ్, కొడితే సిక్సర్లే అనమాట ఇంకా. సో అది ముందు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది డెఫినెట్లీ షార్ట్ హిట్ వైబ్స్ ఉన్నాయి. సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే ప్లీజ్ అందరూ ఇదేదో తర్వాత ఓటీటీలోకి వచ్చేటప్పుడు చూద్దాం అనుకోకుండా, ఎందుకంటే దీనికి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. బికాస్ దీని హారర్ కానీ, ఇందులో జంప్ స్కేర్ మూమెంట్స్ కానీ, ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ అ ప్రాపర్ థియేటర్కల్ ఫిల్మ్. సో ప్లీజ్ కైండ్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మంచిగా చూసి మా సినిమాని సక్సెస్ చేసి మీరు కూడా సక్సెస్లో పాలు పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకే సార్ మైక్, మీరు మళ్ళీ మాట్లాడాలి సినిమా గురించి. ట్రైలర్ రిలీజ్ చేసి పెట్టిన మారుతి గారికి థ్యాంక్స్ చెప్పేశాను. కాకపోతే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి స్పెషల్ థ్యాంక్స్. అంటే ఇది ట్రైలర్ తోటి స్టార్ట్ చేసాం, ముందు దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సినిమా చిన్న ఒక 5 ఏళ్ళు తెలిసిన పిల్లాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చూసే ప్యూర్ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్. కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. మిగతా విషయాల్లో సినిమా రిలీజ్ దగ్గరలో మళ్ళీ మీతో పంచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఓకే, సో చూసాం కదా ట్రైలర్ అతి అద్భుతంగా ఉంది. ఎస్జే మూవీస్ బ్యానర్లో మన ముందుకి త్వరలో విడుదల కాబోతున్న సినిమా బకాసుర రెస్టారెంట్. మరి చూసారు కదా మెనూ ఎలా ఉంది అనేది చూసాము, డిషెస్ ఎలా ఉంటుంది అనేది త్వరలో చూడబోతున్నాము. మరి ఈ సినిమా ఎస్జే శివ గారికి అండ్ అలాగే ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, For more videos like this, subscribe Big TV channel.